హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మనకి ఒక పాము కనిపిస్తేనే ఎంతో భయపడతాం. అలాంటిది ఈ ఇంట్లో తీసే కొద్దీ వందల పాములు బయటకు వస్తుంటే మరి ఈ ఇంటి యజమానులు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆలోచిస్తుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది కదా ఫ్రెండ్స్. మరి ఈ ఇంటి యజమానులు ఈ పాముల నుంచి ఎలా సేఫ్? టాపిక్ లోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని చేయాలంటే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఇచ్చే సపోర్ట్తో నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలను ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెంబర్ 1, స్నేక్ హౌస్. ఈ సంఘటన అమెరికాలోని మిన్సోటాలో జరిగింది. ఈమె పేరు యాంజీ విట్లిక్. ఈమె 2016 అక్టోబర్లో రీమోడల్ చేసిన ఒక ఇల్లును కొనుక్కుంది. ఆ ఇల్లు కూడా చూడటానికి చాలా అందంగా, ప్రశాంతంగా ఉండే, అలాగే సేఫ్గా ఉండే ఏరియాలో ఈ ఇంటిని కొనుక్కుంది. ఈ ఇల్లుని ఆమె ఎంతో కష్టపడి కొనుక్కుంది. అంతా బాగుందనే టైంకి ఈమెకి ఆ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. ఈ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే ఈమె తన ఇంట్లో ఒక పామును చూసింది. ఆ పామును చూసిన వెంటనే ఈమె ఎంతో భయపడిపోయింది. అలా ఈమెకు ప్రతిరోజు ఏదో ఒక పాము కనబడుతూనే ఉన్నాయి. ఇలా ఆమెకు 6 నెలల్లో దాదాపు 95 పాముల్ని చూసింది. ఇన్ని పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయో తనకేం అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక స్నేక్ రిమూవల్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించింది. వాళ్ళకి ఎంత వెతికినా పాములు దొరుకుతూనే ఉన్నాయి. అంతేకాక వాళ్ళ ఇంటి ముందు గడ్డిలో కూడా కొన్ని వందల పాములు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయి. అయితే ఎంత వెతికినా పాములు వస్తూనే ఉండటంతో ఈ స్నేక్ రిమూవల్ ఎక్స్పర్ట్ చెప్పింది ఏంటంటే, అసలు ఈ ఇల్లు కట్టేటప్పుడే ఈ పాములు ఈ ఇంటి పునాదుల్లో వీటి నివాసాన్ని ఏర్పరచుకున్నాయని, అవి అలా వాటిని సంతానోత్పత్తిని పెంచుకుంటూ ఇన్ని వందల పాములుగా ఏర్పడ్డాయని వివరించారు. అయితే ఈమె ఈ స్నేక్ రిమూవల్ ఎక్స్పర్ట్స్కే దాదాపుగా $10,000 చెల్లించడం జరిగింది. ఈమెకి జరిగిన నష్టానికి ఈమె ఒక లాయర్ని సంప్రదించి ఈ ఇల్లు అమ్మిన వారి మీద తనకు జరిగిన నష్టాన్ని కట్టాలంటూ డిమాండ్ చేసింది. ఇలాంటి విషయం కావాలనే దాచిపెట్టి ఈ ఇంటిని నాకు అమ్మారంటూ ఈ ఇంటి పాత ఓనర్స్ని గట్టిగా నిలదీసింది. నెంబర్ 2, వేనమ్స్ రాటిల్ స్నేక్స్. ఒకరోజు ఈ ఇంటి యజమాని తన ఇంటి కింద వాళ్ళు వాడని గదిలోకి ఏదో పని మీద వెళ్ళాడు. అక్కడ సడన్ గా అతనికి జీవితంలో మర్చిపోలేని సంఘటన ఒకటి ఎదురైంది. ఈ సంఘటన టెక్సాస్ లో జరిగింది. అతను ఆ గదిలో కొన్ని పాములను చూశాడు. ఇక్కడ పాములు ఉండటం ఏంటి అని అతనికి ఎంతో భయం వేసింది. 1-2 పాములైతే తీసి పారేయచ్చు. దాదాపు అతనికి అక్కడ ఒక 10 పాములు పైగానే కనిపించాయి. అవి కూడా ఎంతో ప్రమాదకరమైన వేనమ్స్ రాటిల్ స్నేక్స్. ఇవి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు. ఇవి మనుషులను కరిస్తే కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇవి అంత విషపూరితమైన పాములు. ఇక అతనికి భయం వేసి వెంటనే స్నేక్ రిమూవల్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించాడు. వీళ్ళు అక్కడ ముందు ఆ 10 పాముల్ని పట్టుకోగా వీళ్ళకి అక్కడే మరొక 35 పాముల దాకా కనిపించాయి. అంటే దాదాపుగా వీళ్ళు 45 పాముల్ని అక్కడి నుంచి తీశారు. అయితే ఈ స్నేక్ రిమూవర్స్ కి ఎందుకో డౌట్ వచ్చి ఇంకా ఆ రూమ్ మొత్తం క్లీన్ చేస్తుండగా వాళ్ళు తీసే కొద్దీ ఇంకా పాములు వస్తూనే ఉన్నాయి. అలా దాదాపుగా 245 పాముల్ని పట్టుకోవటం జరిగింది. ఈ ఇంటి ఓనర్స్ ఇన్ని పాములు ఇక్కడికి ఎలా వచ్చాయని అడగ్గా ఆ స్నేక్ రిమూవల్ ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే, ఇవ్వడం అనేది ఈ స్నేక్ రిమూవల్ ఎక్స్పర్ట్స్ కూడా షాకింగ్ విషయమే అని చెప్పుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరిన్ని చూడాలంటే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ మీకు ఎంత బాగా నచ్చుతున్నాయో నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.